నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యద్భుతమైన, ఎంతో ఆసక్తికరమైన పురాణగాథను విశ్లేషించబోతున్నాం. ప్రాచీన కాలంలో కుదుర్చుకున్న ఒక విచిత్రమైన, అసలు ఎవ్వరూ ఛేదించలేరు అనుకున్న ఒక కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుందాం. అసలు పరిష్కారమే లేదనుకున్న ఒక పజిల్ని ఎలా సాల్వ్ చేశారో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇది కేవలం దేవుడు భక్తుడి కథ మాత్రమే కాదు, ఊహకు అందని ఒక అద్భుతమైన న్యాయపరమైన చిక్కుముడి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఆలోచిద్దాం. అక్షరాలా చంపడం అసాధ్యమైన ఒక శత్రువు ఎదురైతే ఎలా ఓడించాలి? ఎలాంటి ఆయుధాలకు లొంగని, మరణమే లేని ఒకరిని ఢీకొట్టాలంటే కేవలం కండబలం ఉంటే సరిపోదు కదా. ఇదొక మహా మేధోపరమైన సవాలు. అసలీ సవాలును ఎలా ఎదుర్కొన్నారో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇక్కడ మనకు కనిపిస్తున్న అసురరాజు హిరణ్యకశిపుడు. ఇతను కేవలం బలవంతుడు మాత్రమే కాదు సుమా, చాలా తెలివైనవాడు కూడా. తనకి ఇక మరణమే ఉండకూడదని, అమరత్వం కోసం ఎన్నో సంవత్సరాల పాటు ఎవ్వరూ చెయ్యలేని విధంగా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించాడు. ఆ తర్వాత తనని ఎవ్వరూ నాశనం చెయ్యకూడదని చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన, ఎవ్వరూ బ్రేక్ చేయలేని ఒక అద్భుతమైన కాంట్రాక్ట్ లేదా ఒప్పందాన్ని బ్రహ్మతో కుదుర్చుకున్నాడు. ఇప్పుడు నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ వరం తాలూకు కండీషన్స్. ఈ నిబంధనలను ఒకసారి నిశితంగా గమనిద్దాం. మనిషితోగాని, జంతువుతోగాని మరణం రాకూడదు. పగలుగాని, రాత్రిగాని చనిపోకూడదు. ఇంట్లో, బయట, ఆకాశంలో, భూమిపైన, చివరకు ఏ ఆయుధంతోనూ మరణం రాకూడదని కోరుకున్నాడు. ఇదొక తిరుగులేని లీగల్ షీల్డ్ లాంటిది కదా. ఇది చూశాక ఇతడిని చంపడం ఇక అసాధ్యం అని ఎవరికైనా అనిపించక మానదు. ఇక తరువాతి అంశం అధికారం వర్సెస్ భక్తి. ఈ అద్భుతమైన వరం పొందిన తరువాత ఇక తనను ఎవరూ ఏమీ చేయలేరు అనే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఒక రాజుకు, అచంచలమైన విశ్వాసంతో ఉన్న ఒక చిన్న బాలుడికి మధ్య జరిగిన ఘర్షణ ఇక్కడ మొదలవుతోంది. ఈ రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య పోరును మనం స్పష్టంగా గమనించవచ్చు. ఒకవైపు ఆ వరంతో హిరణ్యకశిపుడు అహంకారంతో నిండిపోయాడు. సృష్టికర్తను మించినవాడ్ని తానేనని ప్రకటించుకుని తన శత్రువైన విష్ణువు పేరును రాజ్యంలో ఎవరూ పలకకూడదని బ్యాన్ చేశాడు. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. ఆ రాజు సొంత కుమారుడైన ప్రహ్లాదుడు ఆ గురుకులంలో చదువుకుంటూ కూడా నిర్భయంగా ఆ విష్ణువునే పూజించడం మొదలుపెట్టాడు. ఎంతో ధైర్యంగా ఓం నమో నారాయణాయ అని జపిస్తూ తోటిపిల్లలకు కూడా భక్తి మార్గాన్ని ఉపదేశించాడు. ఎంత విచిత్రం కదా. రాజుకు అతిపెద్ద శత్రువు స్వయంగా తన ఇంట్లోనే ఉన్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే హిరణ్యకశిపుడు రగిలిపోయి తన కుమారుణ్ణి పిలిచి, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరో చెప్పమన్నాడు. అప్పుడు ఆ చిన్నారి ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా, కాని రాజు గుండెల్లో భూకంపం పుట్టించేలా ఒక నిజాన్ని చెప్పాడు. శ్రీ మహావిష్ణువే ఈ జగత్తుకు అధిపతి అని స్పష్టం చేశాడు. ఒక్కసారి ఆ తండ్రి పరిస్థితి ఊహించుకుందాం. అప్పటికే ఆకాశాన్నంటిన అతని అహంకారానికి ఈ మాట ఒక పెద్ద చెంపపెట్టులాంటిది. ఇక్కడే వాతావరణం పూర్తిగా వేడెక్కింది. తర్వాతి అంకంలోకి వెళ్దాం. అసాధ్యమైన పరీక్షల నుండి ప్రాణాలతో బయటపడటం. తన సొంత కొడుకే తన బద్ధ శత్రువును ఆరాధించడం ఆ రాజు అహంకారానికి అస్సలు మింగుడుపడలేదు. ఆ కోపం ఎంతలా పెరిగిందంటే చివరకు కన్న కొడుకును చంపేంత స్థాయికి దిగజార్చింది. ఇక్కడినుంచే ఆ పసివాడిపై అమానుషమైన హత్యాయత్నాలు మొదలయ్యాయి. ఆ శిక్షలు ఎంత క్రూరంగా ఉన్నాయో గమనిస్తే, ముందుగా ప్రహ్లాదుణ్ణి భయంకరమైన విషసర్పాల మధ్య పడేశారు. కాని ఆ పాములేమీ చేయలేదు. ఆ తర్వాత ఏకంగా ఎత్తైన కొండపై నుంచి కిందకు తోసేశారు. అయినా క్షేమంగానే నిల్చాడు. మండుతున్న అగ్నిలో వేసినా సరే కాలిపోలేదు. చివరకు మదపుటేనుగులతో తొక్కించాలని చూసినా ఆ ఏనుగులు కూడా దగ్గరికి రాలేదు. ఇలా ప్రతి ప్రయత్నం చాలా అద్భుతంగా విఫలమైంది. రాజు పిచ్చివాడైపోతున్నాడు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఆ బాలుడి ముఖంలో కనీస భయమన్నదే లేదు. ఆ విష్ణు నామస్మరణే ఒక అదృశ్య కవచంలా పనిచేసింది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయమేమిటంటే, ప్రతి ఆపదలోనూ తన భక్తుడిని ఆ శ్రీమహావిష్ణువు అదృశ్యంగా ఉండి కాపాడుతూనే వచ్చాడు. ఆ నిష్కల్మషమైన భక్తి ముందు మరణం కూడా తల వంచింది. ఇక 3వ అంకం స్తంభంలో దాగిన రహస్యం. ఇన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత కథ దాని అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది. రాజదర్బారులో నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పుడు జరగబోయేది ఒక మహాద్భుతం. ఆ దర్బారులోని స్తంభంలో దాగిన ఆ రహస్యం బయటపడే సమయం ఆసన్నమైంది.
కోపంతో రగిలిపోతున్న హిరణ్యకశిపుడు సభలోని ఒక పెద్ద స్తంభాన్ని చూపిస్తూ చివరిగా ఒక ప్రశ్న అడిగాడు. నీ దేవుడు అంతా వ్యాపించి ఉన్నాడు అంటున్నావు కదా, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని గర్జించాడు. దానికి ప్రహ్లాదుడు చాలా ప్రశాంతంగా, చెక్కుచెదరని విశ్వాసంతో అవును ఉన్నాడు అని జవాబిచ్చాడు. అంతే, ఆగ్రహావేశాలతో ఆ రాజు తన చేతిలోని గదను తీసుకుని ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. ఆ గద దెబ్బకు భయంకరమైన శబ్దంతో ఆ స్తంభం రెండుగా చీలిపోయింది. అందులోంచి ఎవరో కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన రూపం బయటకొచ్చింది. అదే నరసింహస్వామి అవతారం. పైన సింహం తల, కింద మనిషి మొండెం. ఆ ఉగ్రరూపాన్ని చూసి సృష్టిలోని లోకాలన్నే భయంతో వణికిపోయాయి. అహంకారం పటాపంచలు కావడానికి రంగం సిద్ధమైంది. ఇది ఎంత బ్రిలియంట్గా ప్లాన్ చేయబడిందో మనమిక్కడ గమనించాలి. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ కట్టుదిట్టమైన నిబంధనలను ఒక్కసారి గుర్తుచేసుకుంటే, బ్రహ్మ ఇచ్చిన ఆ చిక్కుమూడిలాంటి వరానికి విష్ణువు ఎంతటి పర్ఫెక్ట్ పరిష్కారం కనిపెట్టాడో అర్థమవుతోంది. మనిషి లేదా జంతువు కాదు అన్నారు, అందుకే నరసింహ రూపం దాల్చాడు. పగలు రాత్రి కాదు అన్నారు, అందుకే సాయంత్రం సంధ్యాసమయం ఎంచుకున్నాడు. ఇంట్లో బయట కాదు అన్నారు, అందుకే గడపమీద కూర్చున్నాడు. భూమి ఆకాశం కాదు అన్నారు, అందుకే తన తొడల మీద పడుకోబెట్టుకున్నాడు. ఏ ఆయుధం వాడకూడదు అన్నారు, అందుకే కేవలం తన చేతి గోళ్లతోనే సంహరించాడు. అసలు ఎంత గొప్ప లూప్హోలండి ఇది! ఆ అసాధ్యమైన పజిల్ను విష్ణు ఇలా అత్యద్భుతంగా ఛేదించాడు. ఇక చివరి ఘట్టం ధర్మ విజయం. ఆ భయంకరమైన వధ జరిగిన తర్వాత సృష్టిలో తిరిగి శాంతి నెలకొనే ప్రక్రియ మొదలైంది. ఒక రాక్షసుడి అహంకారమంతమై విశ్వంలో కోల్పోయిన బ్యాలెన్స్ని తిరిగి తీసుకువచ్చిన ధర్మ విజయం ఇది. చెడుపై మంచి సాధించిన అంతిమ విజయం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అందమైన కాంట్రాస్ట్ ఉంది. రాక్షస సంహారం తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం ఏమాత్రం తగ్గలేదు. సాక్షాత్తు ఆ దేవతలు కూడా ఆ కోపాన్ని చూసి భయంతో దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు. కాని అపారమైన భక్తి, అమాయకత్వం ఉన్న ఆ చిన్నారి ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్లి నమస్కరించగానే ఆ దేవుడి ఉగ్రరూపం ఇట్టే శాంతించిపోయింది. ఆ దృశ్యం వర్ణనాతీతం కదా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే, ఆ అసాధ్యమైన వరం ఎలా బ్రేక్ చేయబడిందో ఇక్కడ స్పష్టమవుతుంది. ఆ కట్టుదిట్టమైన వరం పగిలిపోయింది. గుడ్డిదైన అహంకారం నశించింది. ధర్మం మళ్లీ గెలిచింది. ఆ తర్వాత నరసింహస్వామి ఆశీర్వాదంతో ప్రహ్లాదుడు ఒక గొప్ప రాజుగా బాధ్యతలు స్వీకరించి తన ప్రజలను ఎంతో సుఖశాంతులతో పాలించాడు. ఈ అద్భుతమైన విశ్లేషణ మనకు నేర్పే ఒక బలమైన నీతి ఇది. ఎక్కడైతే అచంచలమైన విశ్వాసం ఉంటుందో అక్కడ దైవకృప తప్పక ఉంటుంది. ఒక మనిషి అహంకారం ఎంత ఎత్తుకెదిగినా, ఇక నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు అని విర్రవీగినా అది ఏదో ఒకరోజు కూలిపోక తప్పదు. కాని నిజమైన భక్తికి మాత్రం ఎప్పుడూ ఒక అదృశ్య రక్షణ ఉంటుంది. అంతిమంగా సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. ఇక ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా కొన్నిసార్లు కొందరి అహంకారం, అధికారం చూస్తుంటే ఇక వీళ్ళని ఎవరూ ఏమీ చెయ్యలేరేమో అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తిరిగి ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ విశ్వం ఇంకెలాంటి ఊహించని పరిష్కారాలను లేదా ఆశ్చర్యకరమైన లొసుగులను తీసుకువస్తుందో కదా. ఈ అద్భుతమైన పురాణగాథను విశ్లేషించిన ఈ ప్రయాణంలో తోడున్నందుకు ధన్యవాదాలు. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.